కార్పొరేటర్ రాజలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? తెలంగాణ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినన్ని వస్తున్నాయండి. ఇంకా కూడా మేము 10 ఎక్స్పెక్ట్ చేసాము. మేబీ ఇంకొక 2 కూడా వస్తాయనేసి ఇంకా మాకు ఆశ ఉంది. చాలా మంచి రిజల్టే. నేనేమో మల్కాజ్గిరి నుంచి, అంటే వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ని. ఈటెల రాజేందర్ గారు ఆల్మోస్ట్ 3 లక్షల పైన మెజారిటీ కనిపిస్తూ ఉంది. కాబట్టి మా కష్టానికి ఫలితము అనేసి అనిపిస్తుంది. అండ్ ఈటెల రాజేందర్ గారు వస్తే మల్కాజ్గిరి బాగుపడుతుంది అనేసి మాకు మెయిన్గా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మల్కాజ్గిరి సిటీకి దగ్గరలో ఉన్నా కూడా అది మేమందరం కూడా ఎప్పుడు సెకండ్ రేటెడ్ సిటిజన్స్గానే బ్రతికాము. ఎందుకంటే మౌలిక సదుపాయాలకు కూడా మేము నోచుకోలేదు సరిగ్గా. సో ఎస్పెషల్లీ మల్కాజ్గిరికి వస్తే, అంటే మల్కాజ్గిరి అసెంబ్లీకి వస్తే అక్కడ రైల్వే ట్రాక్స్ ఒకటి ఉంటాయి, అంటే డిఫెన్స్ ఏరియా ఒకటి, రైల్వే ఏరియా తోటి మేము ఇబ్బందులు పడుతూ ఉంటాము. అక్కడ చాలా ఆర్యూబీలు కావాల్సి ఉంది, అండ్ ఆల్టర్నేట్ రోడ్ కావాల్సి ఉంది. అంటే డిఫెన్స్ నుంచి కాకుండా ఆల్టర్నేట్ రోడ్ కావాల్సి ఉంది. అండ్ గొలుసు ఇవి ఉన్నాయి, ఏంటి చెరువులు ఉన్నాయి, అవన్నీ కూడా డ్రైనేజ్ లాగా తయారైపోయినాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ మాకు సరైన గ్రేవ్ యార్డ్ లేదు, వైకుంఠ ధామంని తెప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా, అండ్ సీసీ కెమెరాస్ చిన్నవైనా కానీ, లైక్ లాస్ట్ టైం మాకు మీకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు మా ఎంపీ, ఆయన అసలు ఏమి చేయలేదు మల్కాజ్గిరికి. ఆఖరికి ఆయన ఫండ్స్ కూడా ఆయన యూటిలైజ్ చేయలేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చారు కాబట్టి మా అందరికీ కూడా చాలా ఆశగా ఉంది. మేమందరం మల్కాజ్గిరి ఒక మోడల్ పార్లమెంట్గా తయారవుతుందని చెప్పి కూడా మాకు ఆశగా ఉంది. ఆనందాలకు సిద్ధపడబోతున్నారా మరి? ఏంటి, ఆల్రెడీ మేము వినాయక నగర్లో అన్ని జరుపుకొని, లైక్ క్రాకర్స్ కాల్చి స్వీట్స్ పంచిపెట్టుకొని ఇక్కడికి వచ్చాము. మీకు కూడా ఇప్పుడు స్వీట్స్ ఇస్తాం, తీసుకొచ్చాము. జై బీజేపీ. మేము సికింద్రాబాద్ పార్లమెంట్ అండి. మా కిషన్ రెడ్డి గారు మంచి భారీ మెజారిటీతో గెలిచారు. చాలా అభివృద్ధి పనులు జరిగినాయి మా సికింద్రాబాద్ నుంచి. మాకు దత్తాత్రేయ గారు ఎప్పుడు మాకు సికింద్రాబాద్ అనేది మా అడ్డా, బీజేపీ అడ్డా మాదే. సో మంచి మెజారిటీతో గెలిచినాము. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మాకు ఇండియాలో కొన్ని సీట్స్ తగ్గినాయి అంటున్నారు. మేమేం తగ్గలేదు, అన్ని సీట్స్ వచ్చినట్టే. ఏంటంటే మాకు దుష్ప్రచారం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు మాకు ఏమంటారు, మతం మీద దాని మీద చాలా తప్పుగా పబ్లిక్లో చాలా తప్పుగా చెప్పడం జరిగింది. అందుకే కొంచెం మాకు సీట్స్ తగ్గడం జరిగింది. కానీ ప్రతి ప్లేస్లో మేము గెలిచినట్టే అండి. సో మేము ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో మేము అన్ని సంబరాలు స్టార్ట్ చేస్తాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. జై మహిళా మోర్చా, జై బీజేపీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.